చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అల్పాదాయ వర్గాల నుంచి నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ సేవ కేంద్రాలు, మీ సేవ వెబ్సైట్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హౌసింగ్ బోర్డు తెలిపింది. 100 రూపాయల దరఖాస్తు ఫీజుతో పాటు 10,000 రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ రాకపోతే 10,000 రూపాయలు తిరిగి ఇస్తామని, వస్తే లబ్ధిదారుల వాటాలో తగ్గిస్తామని సర్కారు వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల సొంతింటి కలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఎల్ఐజీ ప్లాట్లు నిర్మించనున్నారు. 10 అంతస్తుల టవర్లలో ఒక్కో అంతస్తుకు 12 ప్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్లు నిర్మించేలా హౌసింగ్ బోర్డు డిజైన్లను ఖరారు చేసింది. తొలి విడతలో రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. క్యూర్ పరిధిలో కనీసం 10 ఏళ్లుగా నివసిస్తూ వార్షికాదాయం 6 లక్షల రూపాయల లోపు ఉండి క్యూర్ పరిధిలో ఇళ్లు, స్థలం లేనివారు అర్హులు. స్థలం 5 లక్షల రూపాయల రాయితీని ప్రభుత్వం ఇస్తోందని, సుమారు 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు 4 విడతల్లో తమ వాటాగా చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారి ఆశలను కూడా నెరవేర్చాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన ఆపేక్ష లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఇళ్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈ 1,00,000 ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర. ఏ నియోజకవర్గంలోని ప్లాట్లకు ఆ నియోజకవర్గ ప్రజలే దరఖాస్తు చేసుకోవాలని సర్కారు స్పష్టం చేసింది. కేటాయించిన ఎల్ఐజీ ప్లాట్లను 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం షరతు విధించింది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మహిళలకు 30%, ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16%, దివ్యాంగులకు 5%, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వ్ చేసి మిగతా 50% జనరల్ గా కేటాయించాలని నిర్ణయించారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ ద్వారా కేటాయిస్తారు. 5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, దానికి తోడు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. కొన్ని ప్రాంతాల్లో 20 లక్షలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో 50 లక్షలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ₹1,00,00,000 కూడా ఉండొచ్చు. లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ కు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో పనిచేస్తా ఉన్న వారు కూడా ఎలిజిబుల్. శానిటేషన్ వర్కర్స్ కూడా అర్హులు. దానికి సంబంధించి సులువుగా అప్లికేషన్ జరగాలని మీ సేవా ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చి వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేశాం. క్యాస్ట్, సాలరీ, సర్వీస్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయక్కర్లేదు. ప్రక్రియ ట్రాన్స్పరెంట్ విధానంతో జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వం చర్యలతో కొత్త ఉత్సాహం నెలకొంది.